నిన్న జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనల వల్ల కొంత వాళ్ళ ఆవేదన చెందినప్పుడు ఈరోజు మేము వాళ్ళందరితో మాట్లాడినాం. ఉదయం మాట్లాడిన సందర్భంలో వాళ్లకు ఇటువంటి బోనాల సందర్భంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని అడిగినారు. వాళ్ళ వాయిస్ ఏదన్నా చెప్పి వాళ్ళు ఏదన్నా సానుకూలంగా స్పందించి వాళ్ళు మాట్లాడుకుంటాం, లేదంటే మళ్ళీ మేము వేరే యాక్షన్ తీసుకుంటాము. మీ వాళ్ళు అంటారు మీరు సైడ్ వస్తారు పక్క జరగమంటారు, అది మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయితే ఏం చేయాలి? తప్పదు. కొత్త వాళ్ళు ఒక్క మాట చెప్తే ఏమవుతుంది, మాకు ఒక హామీ ఇస్తే ఏమవుతుంది. కాకపోతే అన్నారు తప్పకుండా హైదరాబాద్ బోనాల సందర్భంగా రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్ ఈ దేవాలయాల శాఖల పక్షాన ప్రతినిధులను పెట్టి ఉత్సవాల కంటే ముందే వాళ్ళ యొక్క ఆకాంక్ష ప్రభుత్వం చేయగలిగేది చర్చించి ఒక విధి విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ యొక్క శివశక్తులు జోగిళ్లకు సంబంధించి వారి అమ్మవారి భక్తులకు వారు ఈరోజు వారి యొక్క దైవికంగా సమర్పించే బోనాల పట్ల ఎక్కడ ఇబ్బంది ఉండకుండా మరి చేసే ప్రయత్నం జరుగుతుంది. వారికి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదాని కొరకు దేవాలయం పక్షాన అక్కడ ఎండోమెంట్, రెవెన్యూ, పోలీస్ తరఫున సమన్వయం చేసి వాళ్ళ ప్రతినిధులతో చర్చలు చేసి సరి అయిన విధంగా దర్శనాల కార్యక్రమం జరిగే విధంగా చేస్తాం. ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారికి దర్శనాలకు సంబంధించి వారు అమ్మవారు సేవ చేసుకుంటారు. చాలా దేవాలయాలకు వెళ్తారు వాళ్ళు. అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. తప్పకుండా దేవాదాయ శాఖ మంత్రి గారు వాటిని సమీక్షించి గుర్తింపు కార్డు ఇవ్వడం ఏమి ఇబ్బంది కాదు, ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మొన్ననే మున్సిపల్ కమిషన్లల్లో, కార్పొరేషన్లలో వాళ్ళను కోఆప్షన్ గా తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం చేసినాం. అంతకుముందు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. అనేక రకాలుగా వాళ్ళ యొక్క గుర్తింపునిచ్చి గౌరవాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. తప్పకుండా జోగినులకు, శివసత్తులకు సంబంధించి 100% ఈ గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తుంది. ఒకటేమో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ పెట్టుకున్నాం, దాని తర్వాత ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇంకా అనేక రకాల సేవలు తీసుకోవడంతో పాటుగా అమ్మవారి సేవ చేసే వాళ్లకు అమ్మవారి ఉత్సవాలు బోనాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా 3 శాఖల సమన్వయంతో భవిష్యత్తు ఇబ్బంది రాకుండా ముందు రేపు వచ్చే 9 తారీఖు లాల్ దర్వాజా నుంచే ప్రారంభం చేసాం. అటువంటి ఒక ప్రాధాన్యత అనే మాట మనవి చేస్తూ మిగతా కార్యక్రమాలు ఏదైతే వాళ్ళు అడుగుతా ఉన్నారో దేవాలయ కమిటీలు ఇతరత్ర దేవాదాయ శాఖకు సంబంధించి తప్పకుండా మంత్రి గారితో సంప్రదించి ప్రభుత్వం దానికి ఇవన్నీ చేసిన తర్వాత వాటికి కూడా వ్యతిరేకం ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి వారికి గుర్తింపించే విషయంలో మేము చాలా సానుకూలంగా వ్యవహారం చేస్తాం. అవును, విగ్రహ ప్రతిష్టకు సంబంధించి స్థపతి, దేవాదాయ నిబంధనలు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు కాదు కాబట్టి వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సమక్షంలో జరిగింది. కాబట్టి ఈ సంబంధించినటువంటి దేవాదాయ ఈ ప్రాంతాలకు సంబంధించిన పుర ప్రముఖులు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది అడ్డుకుంటున్నారని చెప్పి ఇక్కడ ఎవరు అడ్డుకునేది లేదు, దానికి సంబంధించిన ఇష్యూ ఏం లేదు. అడ్డుకుంటే కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏముండదు. అమ్మవారు ప్రతి ఒక్క భవిష్యవాణిలో రంగంలో ఈ మాట చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు వీలైనంత వరకు ఈ బోనాల ప్రక్రియ అయిపోగానే ఆ కమిటీకి సంబంధించి ఏర్పాటు చేసి కమిటీ నివేదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. అమ్మ 3 ఇంతలు వస్తాయి. ఇప్పుడు మీరే లేరు, మీరు రిపోర్టర్లు, మీ వాళ్ళు అంటారు మీరు సైడ్ వస్తారు పక్క జరగమంటారు, అది మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయితే ఏం చేయాలి? తప్పదు. కొత్త ఈసారి ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. కాబట్టి మేమందరం చర్చించుకొని ఒకసారి బోనాలు కూడా చేయాలి, అమ్మవారికి తృప్తి. చాలా మంది అక్కడ ఖమ్మం దగ్గర బోనాలు ఎత్తిండ్రు, చాలా మంది బోనాలు పడిపోయినాయి. కాబట్టి మేమందరం చర్చించుకొని బోనాల పండుగ మళ్ళీ మారు బోనం అని పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఆ డేట్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. కానీ ఈ లోపు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. వాళ్ళ వాయిస్ ఏదన్నా చెప్పి వాళ్ళు ఏదన్నా సానుకూలంగా స్పందించి వాళ్ళు మాట్లాడుకుంటాం, లేదంటే మళ్ళీ మేము వేరే యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళు ఒక్క మాట చెప్తే ఏమవుతుంది, మాకు ఒక హామీ ఇస్తే ఏమవుతుంది. కాకపోతే అన్నారు కమిటీలలో మెంబర్స్ ఇప్పుడు అన్ని చెప్తున్నారు. మేము అడగడం కూడా న్యాయం ఉంది కదా. ట్రాన్స్జెండర్ కి ట్రాఫిక్ లో వేశారు అని చెప్పారు, కోఆప్షన్ మెంబర్స్ పెట్టారన్నారు. మరి శివశక్తులకు ఎండోమెంట్ లో ఇవ్వచ్చు కదా అని నేను అడిగాను. విచ్ ఈస్ వాళ్ళకు కూడా స్పందించారు బాగానే.
ఇస్తామమ్మా మీకు టెంపుల్లో మెంబర్స్ గా చేస్తాము అని చెప్పారు. మేమైతే ప్రత్యేక ఒక జీవోనే తిండి ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ ఒక జీవో తేవాలి. ఎందుకంటే మీరు చూశారు సానుకూలంగా వస్తే కూడా పోలీసులు నన్ను ఎట్లా తోపులాట జరిగిందో మీ అందరు చూస్తున్నారు, మీరు అందరు గమనిస్తున్నారు. మీరు మా వాయిస్ గా కూడా మీరు ఫోర్త్ వాయిస్ ఎలాగో మా అందరి కమ్యూనిటీ తరఫున మీరు వాయిస్ రేస్ చేయాలి. ఈ విషయాన్ని మీ ప్రభుత్వం వరకు తీసుకెళ్లి ప్రభుత్వ అధికారులు స్పందించేలాగా మీరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పారు అయిపోయింది ఇంకా మేము పోవాలా అంతే, కానీ వాళ్ళు ఏం తీసుకుంటున్నారు అనేది మీరు అడిగి వాళ్ళ నాక బాధ సంవత్సరం అంతా బాధ. మేము చెప్పాము ఓన్లీ మాంకాళి గుడి కాదు, మల్కంపేట కాదు, మేము కుమ్రెల్లికి వెళ్తాము, ఏడుపాయలకి వెళ్తాము, మేడారం వెళ్తాము, వేములవాడ వెళ్తాము. ఇవన్నీ ప్లేసెస్ లో మాకంటూ ఒక ప్రయారిటీ, మాకంటూ ఒక ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయండి అని కూడా చెప్పాము. రెవెన్యూ ఒక మాట చెప్పనా, ఇక్కడ అమ్మవారి పెట్టారు కదా, పెట్టిన తర్వాత ఇలా పూజలు చేయాలి, బోనాలు చేయాలి అని ఒక శివశక్తులు జోగినీలు అమ్మవారు ఒంట్లోకి ఆవహించుకునే కదా భవిష్యవాణి చెప్పే విషయం అంతా. సో మేము చెప్పి రెవెన్యూ పెంచుతున్నాం. మా అందరు ఇంతమంది శివశక్తులు వస్తున్నాము, ముట్టికి వస్తున్నామా, కొబ్బరికాయలు తెస్తున్నాము, బండారు తెస్తున్నాము, పసుపు కుంకుమలు తెస్తున్నాము, చీరలు తెస్తున్నారు, ఇస్తున్నాము. మీరు టెండర్లు వేసుకొని ప్రభుత్వం బాగా చేస్తుంది. కనీసము మాకు ఒక పసుపు కుంకుమలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ రోజు ఈ కండ వేశారు, నిన్న చేస్తే ఏమయ్యేది, నిన్న చేస్తే ఏమయ్యేది, ఇవాళ చేస్తే ఏం లాభము. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ప్రతినిధులందరికీ మీరు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయండి. మాకేం చేస్తున్నారో యాక్షన్స్ మీ ద్వారానే మేము తెలుసుకుంటాం. ఎందుకంటే మేము చేసేస్తామని వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చేస్తారో మీరు అడిగి మాకు చెప్తే మంచిది, ప్రజలకు కూడా తెలుసు. ఎండోమెంట్ కొండ సురేఖ గారు వచ్చి ఇంత కూడా మాకు స్పందించలేదు. ఆమె తరపు నుంచి పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు వచ్చి మాతో చర్చ చేయడం లోపల జరిగింది. మాకంటూ కొన్ని హామీలు చేస్తామని లోపల మమ్మల్ని అచ్చగిచ్చి బుజ్జగిచ్చి చెప్పారు. దాని గురించి మా యొక్క శివశక్తులు అందరూ పిలిపించి మాట్లాడారు. మాలో ఉన్న పెద్ద సంఘం ఇంకో మీకు అందరికి తెలిసిన జోగిలి శ్యామలమ్మ, ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకోటి మా డిమాండ్ పెట్టాం కదా, మేము మా డిమాండ్ ఏదైతే అడిగామో మేము వాళ్ళు స్పందించాలి అండ్ అసెంబ్లీలో కూడా చర్చించాలి. గతంలో మంత్రి సీతక్క గారు శివశక్తులకి పోతన్నలకి ఇది చేయాలి, వాళ్ళకి ఏమన్నా వృత్తిని ఇవ్వాలి అని కూడా మాట్లాడారు. అప్పుడు లేరు ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అది కూడా ఒకసారి దృష్టికి తీసుకెళ్తున్నాం మేము. ఒకసారి ఆలోచించండి, శివశక్తులకి ఏదన్నా క్రైటీరియాస్ బేసెస్ కింద ఇవ్వండి. ఇట్లాంటి టెంపుల్లో మా కమిటీ వాళ్ళు కూడా ఉంటే బాగుంటది. కల్చరల్ విభాగంలో చాలా మంది ఉన్నారు, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే పేదవాళ్ళు మా కమిటీలో నుంచి మా జనాల నుంచి ఆ కల్చరల్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఉద్యోగాలు ఇవ్వండి, బాగుపడతారు. మీ పేరు చెప్పుకొని మేమైతే ఇప్పటికైతే ఇప్పుడు చర్చలు మాట్లాడాము. చర్చలు ఒక క్వశ్చన్ మార్క్ లా, చిన్న క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ తీరాలంటే వాళ్ళు స్పందిస్తేనే మేము సైలెంట్ గా ఉంటాము. వాళ్ళు ఒకవేళ లైట్ తీసుకుంటే మళ్ళీ మేము కార్యాచరణ. కానీ మాకు బోనాల తృప్తి కలగలేదు కాబట్టి మేమందరం మాట్లాడుకొని ఒక రోజు బోనాల కార్యక్రమం మాత్రం చేస్తాము. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే చరిత్రలో బోనాల పండుగ ఎట్లాగైతే ఉంటుందో జోగు బోనాలు కూడా చరిత్రలో మిగిలిపోతాయి. మళ్ళీ మంగళవారం మిగిలిపోతాయి. బోనాలు డేట్ మేము మాట్లాడుకొని మీకు అనౌన్స్ చేస్తాం. ఏ రోజు బోనం చెప్తాం. ఒకవేళ మన బోనాలు ఇది చేసిండ్రు, ఇప్పుడు ఒకవేళ మనకి ఏది ఇవ్వలేరు అన్నట్ట అదే పోలీసు వాళ్ళని మళ్ళీ సంవత్సరం అదే పోలీసు వాళ్ళకి బోనాలు ఎక్కించి అమ్మవారికి అది కూడా కరెక్టే. ఇప్పుడు మేము 15-20 కిలోల బరువును ఎత్తుకొని వస్తాం, ఇంతమంది పోలీసులు దోస్తారు, వాళ్ళు ఎత్తుకొని ఆడతారు. అలాగా ఒక్కరిని ఆడించండి, ఒక్క పొలిటీషియన్ నెత్తి మీద బోనం పెట్టి ఆడించండి, ఒక్క పోలీస్ వాళ్ళు కూడా బోనం పెట్టి ఆడించండి. మీరేమన్నా అడుగుతారా? మీరేమన్నా అడగాల? ఏమన్నా అడుగుతారా?